ఎగిసిపడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం మనకి ఓవరం మొరటుతనం మొండి ఘటం ఎరుగమట ఏకపటం నిప్పులతో చెలగాటం మనకి సంబరం అగ్గి శక వాయు శక నీటి శక రాతి శక ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరుగమే అగ్ని కణం వీరగుణం అణువణువు బతుకురణం ఆయుధమై అని చేసే ఆట విపులమే. ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకటే మాట మాట్లాడేది ఇంతకుముందు, ఈ పాలమూరు జిల్లాలో ఎవరికి ఏమైనా లేదంటే ఎటువంటి సంఘటన జరిగినా ఒక నిప్పు కణిక నా జోలికి ఎవరైనా వచ్చినా నిప్పు కణికలు అవుతారు అని మాట్లాడేది. మరి ఈ రోజు జిల్లాలో ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఈ రోజు ప్రజాప్రతినిధులుగా చాలా మంది అక్కడ ఏం జరిగిందో వాస్తవం తెలుసుకోవాలని వచ్చినప్పుడు అడుగడుగున అడ్డుకోవాల్సిన భయం ఎందుకండి ముఖ్యమంత్రి గారికి? ఇక్కడ పనులు సక్రమంగా జరుగుతుంటే, మీరు ఆపద నుంచి వాళ్ళని బయట వేసే కార్యక్రమాలే చేపడుతుంటే, మీరు ఎందుకు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, చాలా మంది నాయకులకు భయపడి అడుగడుగున అడ్డుకోవాల్సిన అవసరం ఏందని మేము అడుగుతున్నాం.